హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తన మన వ్లాగ్స్. ఈ వీడియోకి నేను చెప్పే మాటలకి అస్సలు పొంతన ఉండదండి. కానీ నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటంటే ఎవరి గురించైనా మనం నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ కనబడుతుంది, పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా కనబడుతుందండి. మనం చూసే విధానమే అక్కడ ఉంటుందండి. ఈ వీడియోకి ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మాకు నాన్ వెజ్ తినని వాళ్ళు, నాన్ వెజ్ తినేవాళ్ళము ఇద్దరమే కలిపి వెళ్ళాం అన్నమాట ఇక్కడికి. వీళ్ళు నాన్ వెజ్ నూనెలో వేపుతున్నారా, నాన్ వెజ్ వేపిన నూనెలో వేపుతున్నారా, వెజ్ కర్రీస్ అచ్చంగా ఒక నూనెలో వేపుతున్నారా అని పాయింట్ వచ్చిందండి. అందుకనేసి అయితే ఇలాగా వీడియోలో అయితే చెప్తున్నాను. ఏ విషయమైనా అండి, మనకి తెలియకపోతే తెలియదు, మనకు తెలిసింది అంటే తెలిసింది, అంతేగాని ఏ విషయం గురించి అయినానండి, పాజిటివ్ అయితే మనకు పాజిటివే జరుగుతుంది, నెగిటివ్ అయితే నెగిటివే జరుగుతుంది. మన ఆలోచన విధానమే మనకు జరుగుతుందండి. మన ఆలోచన మంచిగా ఉంటే మనకు మంచి జరుగుతుంది, మన ఆలోచన విధానం చెడుగా ఉంటే మనకు చెడు జరుగుతుందండి. ఎవరే గురించి అయినా చూసి మనం ఈర్ష్యపడ్డామనుకోండి, ఆ ఈర్ష్య మనకే తగులుతుందండి. 10 మంది బాగుండాలనుకుంటే మనము బాగుంటాము. లేదు, నేను ఒక్కరినే బాగుండాలి అనుకుంటే 10 మంది బాగుంటారు, మనం బాగోండి. ఎప్పుడును అందరూ బాగుండాలి అని అనుకుంటే మనమే బాగుండాలి అనుకోకుండా అందరూ బాగుండాలి అనుకుంటే అందరమే బాగుంటామండి. మన గురించి మనం ఏమీ అడగవసరం లేదండి దేవుడికి. మన గురించి ఆయనకి తెలుసు మనకి ఏమి ఇవ్వాలనేది, మనకు అదే ఇస్తారండి. అంతేగాని ఎక్కువగా ఆలోచించడానికి కాదు. మనం ఇక్కడికి వచ్చింది మన పని మనం చేయడానికేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.